అనారోగ్యాన్ని చూసుకుని చాలామంది ఆయన శిష్యులుగా ఉన్నవాళ్ళు చాలామంది కూడా టికెట్ ఆశించారు. తప్పేం కాదు అది. ఈయన ఆరోగ్యం చెడిపోయింది కాబట్టి టికెట్ కొడుకు ఇచ్చే బదులు మాకిమ్మని చెప్పారు. తప్పని మేము అంటలా. ఆ రోజు కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మా నాన్నకి ఏరాబోరే ఫ్రెండ్ కాబట్టి ఆయన వచ్చి, అరే కృష్ణ, నీ కొడుక్కి మనం ఇప్పించలేం, నువ్వైతేనే నేను పివి నరసింహరావుతో మాట్లాడి తీసుకురాగలను అని చెప్పి మా ఇంటికి వచ్చి మా నాన్నని మమ్మల్ని కూర్చోబెట్టి, విక్టోరియా గారిని మమ్మల్ని కూర్చోబెట్టి కోనేరు రంగారావు మాట్లాడి, అరే కృష్ణ, నేను నీకు మాత్రం అయితే తేగలను, నీ కొడుకు తేవటం కష్టం ఇవాళ ఉన్న పరిస్థితులు అంటే, సరే కానీరా అని చెప్పారు. ఆయన ఢిల్లీ వెళ్ళి పివి నరసింహరావుతో మాట్లాడి 1994లో టికెట్ పేర్ని కృష్ణమూర్తి గారికి తీసుకురావటం జరిగింది. ఆ ఎలక్షన్కి కులరేంద్ర గారు మొత్తం నన్ను డమ్మిగా వేశాను, నామినేషన్ వేశాను, సిగ్గు లేకుండా మీరు చెప్తున్నారు. అప్పుడు మీరు ఏ స్థితిలో ఉండేవాళ్ళు? మీరు 1994లో మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఫ్రెండ్స్తో బాగా జాలీగా ఉండేవాళ్ళు. ఇంకా నేను చాలా చెప్పగలను, కానీ సంస్కారం ఉంది, నేను చెప్పను. సరే, ఏదో చేసుకున్నారు, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత డమ్మిగా నేను వేస్తే మీరు నామినేషన్ వేసా అంటున్నారు. పేర్ని కృష్ణమూర్తి గారికి డమ్మిగా వేసాను. ఎందుకు వేసాం? ఆయనకి ఆరోగ్యం బాగోలేని రీత్యా మీ ఇద్దరం మాట్లాడుకునేసాం, తండ్రి కొడుకు. ఆయన నాతో డమ్మీగా నామినేషన్ వేయించారు. నేను డమ్మీగా వేస్తే దాన్ని నువ్వు మరి ఏ యదో నీతో మాట్లాడి ఇచ్చాడో నాకు తెలియదు. ఇవన్నీ నీకు పుట్టిందా రవి గారు? నీకు మరి ఎవడన్నా దౌర్భాగ్యుడు ఎవడన్నా దీన్ని ఈ రకంగా చిత్రీకరించి, విషయాన్ని ఈ రకంగా చిత్రీకరించి నీతో మాట్లాడిచ్చాడా నాకు తెలియదు. మరి నేను తండ్రిని చూడలేదంట. చివరి తుది శ్వాస వరకు నా తండ్రికి నేనే సేవ చేసుకుంటా, నేనే చూసుకున్నాను. మీకు తెలియదు, అడుగు ఎవరినన్నా. ఆఖరికి చివరి రోజు 94 ఓడిపోయింది, ప్రచారం నేనే, మొత్తం 94 ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగింది నేనే, ఊరూరు ఓటు అడిగింది నేనే. ఎందుకని ఆయన కిడ్నీ చెడిపోయి సింగిల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆయన తిరగలేని పరిస్థితి. ఆ స్థితిలో ఆయన అప్పుడప్పుడు జీప్ మీద ఎక్కి తిరుగుతుంటే నేనే ఇంటింటికి తిరిగేవాడిని, ప్రచారం నేనే చేశాను. చేస్తే దాన్ని మీరు విషం చిమ్ముతూ మాట్లాడారు నా మీద. మీకు పోనీ ఏమన్నా ఈ విషయాలు ఏమన్నా తెలుసా? మీకు తెలుసా అన్నా? తప్పు కదా ఇట్లాంటివి మాట్లాడటం, సంస్కారహీనం కదా అయ్యి కాదా? ఆఖరికి మా నాన్నగారు చివరి రోజు, నా తండ్రి చనిపోయే ముందు రోజు కూడా శిలార్దాదా గారి వార్డులో ఆయన పాదయాత్ర చేస్తా చివరి కార్యక్రమం. మర్నాడు ఇంకొక వార్డుకి వెళ్ళాలి, అది కొలిసారి బాబుదా మాడపాటి వెంకటేశ్వర, నాకు గుర్తు రావట్లేదు ఏ వార్డు అనేది. నెక్స్ట్ మర్నాడు పొద్దున్నే వెళ్ళాలి. ఉదయం 7 గంటలకి ఫోన్ చేసి, విక్టోరియా గారు ఫోన్ చేసి, నాన్నకు బాగాలేదు, తొందరగా రా అని చెప్పాను. నేను గోవా పరిగెత్తుకుని వెళ్ళాను. వెళ్తే స్కూటర్ వేసుకుని వెళ్ళాను. వెళ్తే అప్పటికే ఆయన ఆయాసపడుతున్నారు. ఎప్పటి నుంచి అంటే రాత్రి నుంచి అన్నారు. కేకలేసి ఇదేంటని చెప్పని గోవా రిక్షా తీసుకొచ్చి, రిక్షాలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, నేను పేర్ని కృష్ణమూర్తి గారు. గవర్నమెంట్ హాస్పిటల్కి రిక్షాలో వెళ్ళి ఐసీయూలో ఉన్నారు. అంటే వెంటనే ఆ పెంకుటింట్లోనే ఉండేది అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్. డాక్టర్లు ఆక్సిజన్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ రోజు నా తండ్రి నన్ను పిలిచి, విక్టోరియా గారిని నా చేతిలో చేసి, దానికి ఎవరూ లేరు, ఏ పిల్లలు లేరు, నువ్వే మొత్తం, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అర్థం అవుతుంది, నేను చచ్చిపోతున్నాను, నువ్వే చూసుకొని ఆవిడ చేయిని నా చేతిలో వేసి బాధ్యత నాకు అప్పచెప్పారు. అందుకే చివరి రోజు వరకు రోజు పొద్దున సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఆవిడ మరణించే చివరి అంత్యక్రియలు కూడా, అంత్య కార్యక్రమాలన్నీ కూడా నేనే చేశాను, నా చేతుల మీద. దినం కూడా నేనే చేశాను. నేను నామోషి పడలా, సిగ్గుపడలా. మా నాన్న రెండో భార్య ఉంది, మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, నేను ఎక్కడ సిగ్గుపడలా. మా నాన్నకి ఇష్టమైంది, మా అమ్మ మీ నాన్న ఏదైతే మీ నాన్నకి ఇష్టమైంది ఊరుకోండి అని చెప్పారు. ఆఖరికి మీ పక్కన ఉన్నటువంటి కొనకాల నారాయణ గారు ఇవాళ ఉన్నారు, కనుక్కోండి. కొనకాల నారాయణ గారు హాస్పిటల్కి వచ్చి, నాని మన ఇంటికి తీసుకెళ్దాం నాన్న అన్నాడు. వద్దు బాబాయ్, ఆయనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడికే తీసుకెళ్దాం, ఇప్పుడు శవాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేసుకుంటాం బాబాయ్ చెప్పి ఆయనతో మాట్లాడాను. గుడ్ నాన్న, మంచి మాట మాట్లాడు పదని
అప్పటికి అందరూ చనిపోయేప్పటికి అందరూ వచ్చారు, అందరం కలిసి విక్టోరియా ఇంటి దగ్గరే అంత్యక్రియ అక్కడ పెట్టి అంత్యక్రియలు చేశాం. నేను మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికేం రాలా, అక్కడి నుంచే మొత్తం అన్ని దశదిన కార్యక్రమాలన్నీ కూడా అక్కడే పూర్తి చేసి వచ్చాం. విక్టోరియా కూడా నేనే చేశా. మీరు దాన్ని నీ తండ్రిని అన్నం పెట్టలేదు, నీ తండ్రికి తండ్రిని చూడలేదని, తండ్రికి నామినేషన్ వేసానని, మా నాన్న చంపుతాకి పోయిందండి. నేను 8వ క్లాస్ 9వ క్లాసులోకే మా నాన్న చంపటానికి నేను ప్రయత్నం చేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు రాజకీయం కోసం. నేను ఇదంతా మా కుటుంబ చరిత్ర, మా తండ్రి చరిత్ర, మా కుటుంబం గురించి ఎందుకు మీకు చెప్తానంటే చాలా నీచంగా, అసహ్యంగా, కుసంస్కారంగా మీరు అవాకులు చవాకులు పేలారు కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడాను. ఈ విషయాలన్నీ కూడా కొత్త తరానికి తెలియదు, కానీ పాత రోజుల్లో పేరిని కృష్ణమూర్తి గారి సమకాలీకులుగా ఉన్న ప్రతి ఒక్కరికి, ఓటర్కి కూడా తెలుసు, ఆఖరికి ప్రతి ఓటర్కి కూడా తెలుసు. ఇది వాస్తవాలు. అయ్యా, ఎవరైతే విన్నారో కొల్లు రవీంద్ర గారి నోట్లోంచి అంటే దిగజారి ఒక మంత్రిని అనే స్థాయిని కూడా ఆయన మర్చిపోయి కుసంస్కారంతో అసహ్యంగా, నీచంగా మాట్లాడిన మాటలకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి, అగత్యం రావటం నా కర్మ కాబట్టి ఇంకేముందని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ